దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ శుభ సందర్భంలో చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలో చూద్దాం. స్తోత్రాలు తండ్రి, మహోన్నతుడ, కృపాపత్రుడు, గొప్ప దేవ, నీకు వెరడైన స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఆరాధనలో ఉపక్రమిస్తూ ఉంటుండగా తండ్రి, మరి ఈ యొక్క 68వ కీర్తనలో 11 నుంచి 20 వరకు మేము వాక్య ధ్యానం చదువుతుంటున్నాం. తండ్రి, దీనిలో గల మర్మములను రాష్ట్రంలో నా కొరకు బయటపరచండి. నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఎక్కువగా దయచేయండి. అనుదినం నిన్ను ఆరాధించే నాయన మరి వాక్యం మాకు దయచేసి మీరు మేము పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి ఇక్కడ తెలియజేసినటువంటి వాక్య భాగంలో మనం చూస్తున్నాం ఏంటంటే, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఇక్కడ ఈ వచన భాగంలో దేవుడు ఆయన మాట సెలవిస్తున్నాడు. అంటే ఆయన మనతో, నీతో, నాతో, సర్వ జనముతో, ప్రపంచంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ మాటను స్త్రీలు గొప్ప సైన్యముగా ఉండి ప్రకటిస్తున్నారు అనే మాట చూస్తూ ఉంటున్నాం. నిజానికి కనుక మనము ఈ వాక్య భాగం లోతులోనికి వెళ్ళి చూసినట్టు కనుక అయితే, నాడు సమరయ స్త్రీ ఏ విధంగా మరి సాక్ష్యము ప్రకటించి ఉంటున్నదో, వారి ఊరు జనాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి ఉంటున్నదో, అలాగే ఈ దినాలలో కూడా స్త్రీలు మహాసైన్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నారు. ఎంతోమంది మరి ఇప్పుడు ప్రపంచం అంతటా చూసినట్టు కనుక అయితే, మరి పురుషులకు స్త్రీలు ఏమి తక్కువ లేరు. పురుషులు ఎలాగైతే సువార్త ప్రకటిస్తూ ఉంటున్నారో అలాగే స్త్రీలు కూడా ఈ దినాలలో ప్రకటిస్తూ ఉంటున్నారు. నాటి నుండి నేటి వరకు కూడా స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అని ఇక్కడ వాక్య భాగం తెలియజేస్తూ ఉంటున్నది. అయితే సేనల రాజులు పారిపోయేదరు, ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. ఇక్కడ ఈ వాక్యములో, ఈ వచనములో మనం గమనించినట్టు కనుక అయితే, ఎవరైతే స్త్రీలు వాక్యమును ప్రకటిస్తూ ఉంటున్నారో అనేకులు వాక్యము ఎరగని వారు దూరంగా పారిపోతున్నారు అనే విషయాన్ని చూస్తున్నాం. సేనలు అనగా మహాసైన్యముగా స్త్రీలు ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు వాక్యము, మహాసైన్యముగా జనులు కూడా పారిపోతూ ఉంటున్నారు. కారణం ఏంటిదంటే, వాక్యము వినగలిగిన వాళ్ళు నిలబడతారు, వినలేని వారు పారిపోతారు. అయితే ఇంట నిలిచినది దోపుడు సొమ్ముగా పంచుకొని మనం అనగా ఇక్కడ ఎట్లుందంటే, ఎవరైతే దేవుని వాక్యమును వినకుండా దూరంగా ఉంటారో వారు దోపుడు సొమ్ముగా పంచుకొనబడతారు అనే మాట చూస్తుంటాం. అంటే వాళ్ళకే తెలియదు, వాళ్ళు నష్టపోతారు. అది విషయం. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టు, వాటి ఈగల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టు, సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద మహిమ కురిసినట్లాయను. ఇక్కడ దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు ఏమంటారు, అది సస్యశ్యామలము అనగా ఇక్కడ మంచు సల్మోను మీద హిమము కురిసినట్లాయను. బాధలో ఉన్నవారికి ఏమంటారు, ఆదరణ కలగజేస్తుంది దేవుని వాక్యం. మరి సమస్యలలో ఉన్న వానికి ఒక చల్లని మంచు కురిసినట్టుగా వాని మీద కురిసి వానికి నెమ్మదిని ఇస్తూ ఉంటున్నదని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండ మీరేలా ఓర చూపులు చూచుచున్నారు. ఇక్కడ వ్యతిరేకులను గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మంచి వార్తను ప్రకటించాలా, ప్రజలందరినీ తన బిడ్డలుగా మార్చుకోవాలని ఆయన యొక్క ఆలోచన అయి ఉంటున్నది. అయితే ఇక్కడ కొందరు వ్యతిరేకులైనటువంటి వారు దేవుని వాక్యం వినకపోగా వినేటటువంటి వారిని వినకుండా కూడా చేస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండకు మీరేలా ఓర చూపులు చూసేదారు. అంటే దేవుడు కోరుకుంటున్నటువంటి కొండను మీరెందుకు తక్కువగా చూస్తూ ఉంటున్నారు అని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. ఎప్పుడైతే దేవుని బిడ్డలు దేవుని అంగీకరించి ఉంటున్నారో దేవుడు వారితోటే ఎల్లకాలం ఉంటాడు. ఒకరోజు ఉండి ఒకరోజు ఉండనివాడు కాదు, ఎల్లకాలం వారితోనే ఉంటాడు. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలోనే ఉన్నాడు. అంటే దేవుడు వారితోనే ఉంటాడు. సినాయి పర్వతమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. ఏ కొండ పరిశుద్ధమాయను? ప్రార్థన కొండ. సినాయి పర్వతమైనట్టు, సినాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. మనము గనక సినాయి పర్వతములాగా ఉంటే
మనము పరిశుద్ధమవుతాము అని వాక్యం హెచ్చరిస్తూ ఉంటున్నది. అంటే మనము దేవుని బిడ్డలుగా ప్రార్థనలోనూ హెచ్చరికలోనూ మన పరిస్థితులు అన్నిటిలోనూ దేవునికి అనుకూలంగా మనము ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉంటున్నాం. వ్యతిరేకంగా ఉండకూడదు అని. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు, యెహోవాను దేవుడు అక్కడ నివసించుచున్నట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలు తీసుకొనిచున్నావు. ఇక్కడ వాక్యం సెలవిచ్చేది కానుకలు తీసుకుంటున్నావు అంటే కొన్నిసార్లు చూసినట్టు కనుకైతే మరి కొన్ని సంఘాలలో అయితే బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే కానుకయ్యారు. బ్యాప్టిజం తీసుకొని వాళ్ళు కానుకలు వేయని అవసరం లేదు. అంటే ఎందుకంటే దేవునికి వాళ్ళు ఒక ఊడంబడిక చేసుకోలేదు, ఒక నిబంధన చేసుకోలేదు. అలాగే ఇప్పుడు దొంగలు ఉంటారు, దోపిడీ సొమ్ము చేసి దేవునికి తెచ్చి కానుకిస్తారు. అది దేవునికి అంగీకరించబడదని తీసుకుంటారు తీసుకునేటోళ్ళు, కానీ దేవుని చేత అంగీకరించబడినటువంటి కానుక కాదు. అందుకు ఇక్కడ ఏమంటున్నాడు, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు, యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సైతం నీవు కానుకలు తీసుకున్నావు. అంటే విశ్వాసం లేనోళ్ళు, వాళ్ళు దేవునికి భయపడనోళ్ళు, దేవుని భద్రతలో లేనోళ్ళు, వాళ్ళు రక్షణ లేని వాళ్ళు, బ్యాప్టిజం తీసుకోలేని వాళ్ళు, మారు మనసు రక్షణ పొందలేని వాళ్ళు, అలాంటి కానుకలు నీకెందుకు? అవి దేవునికి ఇష్టమా? దేవుని సేవలో వాడబడవచ్చునా? అంటే ఇవ్వడమే తప్పు, వాడేది సెకండరీ. ఇవ్వడమే తప్పు, వాడు ఇవ్వకూడదు, మనం తీసుకోకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవునికి ఒప్పుకున్నటువంటి వాడు, ఆయనకు సరెండర్ అయినటువంటి వాడు, ప్రభువా నేను నువ్వు చెప్పినట్టే ఇంటా అన్నటువంటి వాని డబ్బులు తీసుకున్నా, అది కానుకలు తీసుకున్నా, వాని సమయం తీసుకున్నా, అది దేవుని సేవకు ఉపయోగపడుతుంది. ప్రభు స్తుతి నందునుగాక. అనుదినము ఆయన మా భారములు భరించున్నాడు. దేవుడు గొప్పవాడు, ఆయన స్తుతింపదగినటువంటి వాడు. ఆయనకు మన స్తుతి చెల్లించగల వారమై ఉంటున్నాం. ఆయన అనుదినము మన భారాన్ని మోస్తున్నాడు. ప్రతి దినం కూడా మన సమస్యలు మనకి ఏమవుతుంటున్నాయో వాటిని అన్నిటినీ ఆయన చూస్తున్నాడు. మనం అనుకుంటాం కొన్ని చూస్తున్నాడు, కొన్ని చూస్తలేడులే అనుకుంటాం. లేదు, అన్నీ చూస్తాడు ఆయన. మనం సంబంధించినవి అన్నీ చూస్తాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఆయననే మనకు రక్షణకర్త, ఆయననే మనను నడిపించేటటువంటి వాడు. మరి మనకి ఏ విధమైనటువంటి అనుమానం లేదు దేవుడు నాతో ఉన్నాడా లేదా అనేది. నువ్వు చెడ్డ మాట్లాడినా, నువ్వు మంచి మాట్లాడినా, నువ్వు చెడు పనులు చేసినా, మంచి పనులు చేసినా, ఆయన నీతోటి ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. ఎవనెవని క్రియల చొప్పున వారికి జీతం ఇస్తున్నా అని ప్రకటన గ్రంథంలో ఉన్నది. ఎవనెవని క్రియల చొప్పున వారికి జీతం ఇస్తాడు. నువ్వు బూతులు మాట్లాడితే నీకు ఎంత ఇవ్వాలనో అంతనే ఇస్తాడు ఆయన. మొత్తం ఇవ్వకుండా అయితే పోడు. కాకపోతే ఎందుకు ఇవ్వకుండా అయితే పోడు అంటే నువ్వు బాప్టిజం తీసుకున్నావు, నువ్వు రక్షణలోనికి వస్తున్నావు, నువ్వు దేవుని బిడ్డవని ఒప్పుకుంటున్నావు కనుక నీకెంత జీతం ఇవ్వాలనో అంతనే ఇస్తాడు, ఎంత రిజల్ట్ రావాలనో అంతనే వస్తుంది. ప్రభు స్తుతి నందునుగాక. అనుదినం ఆయన మా భారం భరించున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. దేవుడే మనకు తోడుగా ఉండి ఆయన అనుదినం నడిపిస్తుంటున్నాడు. కనుక ఎప్పటి వరకు నడిపిస్తుంటున్నాడు? మనము చచ్చేంత వరకు, మనము ఊపిరి విడిచేంత వరకు ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. అప్పటి వరకు మన భారం మోసేవాడు ఆయనే, మన రక్షణకర్త ఆయననే, మనకు పూర్ణ రక్షణ కలగజేసేటటువంటి దేవుడు ఆయనే. ఈ మరణము తప్పించుట మన ఎవరి వశం అంటే ఆయన వశంలో మాత్రమే ఉన్నది. కనుక మనకు ఇలాంటి రక్షణనిచ్చినటువంటి దేవుణ్ణి మనము అనుదినం స్తుతించగలవారమై ఉంటున్నాం, ఆరాధించగలవారమై ఉంటున్నాం. అలాగున ఈ ప్రత్యేకమైన ఆరాధన దినంలో కూడా మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తాం.